నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ ద్వారా అనేక మంది విద్యార్థులకు అదేవిధంగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి వ్యక్తి నల్గొండ జిల్లా వాసి మేకల యాదన్న యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అడుగడుగున తోడుంటావు మోసలు పండిస్తూ జన్మల బంధమైన మా కండగ స్వరమయ్యే ప్రతి గడపకు నువ్వు తోరణమై జన హృదయం గెలిసిన నేత జననేతవు నువ్వన్నా. సో అన్నగారిని అడిగి ఆ సంస్థకు సంబంధించిన విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? అంతా ఫైన్. అంటే ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు జనరల్ గా అంటే నేపథ్యం వచ్చేసి ఎక్కడ పెరిగిందన్న? పుట్టింది పెరిగిందంతా? పుట్టి పెరిగింది నల్గొండ జిల్లా. మొత్తం చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. అంటే ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆ పేరు వచ్చేసి మేకల మారమ్మ, అంటే మీ ఇంటి అమ్మ నాన్న పేర్లతోటి సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ స్వచ్ఛంద సంస్థని స్టార్ట్ చేయాలనిపించింది అన్న? అయితే ఈ సంస్థ నిర్మాణం చేయడానికి ముఖ్య ఉద్దేశం, మా అమ్మ నాన్న మన చిన్నప్పటి నుంచి కొంత పరిజ్ఞానం పెరిగేంత వరకే నాన్న మా నుంచి దూరమైన తరుణం తర్వాత మా అమ్మ మా ఎదుగుదలకు మమ్మల్ని చాలడానికి చాలా కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసిన క్రమంలో మేము పెరిగి పెద్ద అయ్యి మేము ఆమెకు పెట్టే సమయానికి మా నుంచి దూరం అయిపోయింది. ఆ దూరం అయిపోయిన క్రమంలో మాకు చాలా బాధ వేసి, అయ్యో మా అమ్మ నాన్న ఇంత కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థాయిలో నిలబెట్టినాక వాళ్ళకి కనీసం మేము కొంతకాలం అన్న వాళ్ళకి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలగలేకపోయిందనే బాధతో, కనీసం వాళ్ళ ఆత్మన్న శాంతి చేకూర్చాలనే ఆలోచనతోటి మా అమ్మ నాయన పేరే పెట్టుకున్నాం ఫౌండేషన్ అని. ఇస్తారు కదా ఫౌండేషన్ అని పెట్టి ఎంతో మందికి పేద విద్యార్థులకు, అంటే విద్య విలువ తెలుసుకోండి, విద్య లేని వాళ్ళు ఈ రోజు ఎక్కడికైనా పోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచన మన దృష్టికి వచ్చి, పేద విద్యార్థులని ఎప్పుడైతే నేను పుట్టి పెరిగిన ఊరు ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలని మా అమ్మ నాన్న ఫౌండేషన్ కూడా ఆ విద్యా వ్యవస్థ స్కూల్లోనే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి అక్కడ సుమారుగా 150 నుంచి 160 మంది పిల్లలు ఉంటే ఆ సంవత్సరం నుంచే వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి నోట్ బుక్స్ కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ, ఇతర ఏ వస్తువులైనా ఈ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. అదే విధంగా గత కొంతకాలంలో కూడా పిల్లలకు స్టేజ్ కూడా మాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ అయి చేయాలంటే కూడా మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ పేరు మీద ఒక స్టేజ్ కూడా వేయించడం జరిగింది. అదే విధంగా ఎక్కడెక్కడైతే ఏదైనా సందర్భాలు వచ్చినా కాడ కానీ పేద విద్యార్థులు ట్రస్ట్ వాళ్ళకి కానీ ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కూడా మనం ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ స్వచ్ఛందంగా మేము కష్టపడ్డ కష్టంలోకి వెళ్ళి మా అమ్మ నాన్నకు కనీసం ఒక 10-15% నేను సంపాదించే కష్టం ఒక 15% మా ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఫస్ట్ విద్య, ఎందుకంటే విద్య అందిస్తే ఆ పిల్లలు రేపటి భావితరాలకు భవిష్యత్తుకు వాళ్ళు మంచి మార్గంలో ఉండాలనేది ఫస్ట్ కాన్సెప్ట్ విద్య. సెకండరీ వచ్చేసి ఎవరికన్నా ఆపద ఉంది, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయంటే ఎంతో మందికి బియ్యం బస్తాలు పంపించడం, ఎంతో మందికి ఏమైనా చనిపోయిన వాళ్ళకు బాగా దీన పరిస్థితులు ఉంటే వాళ్ళకు కూడా తినాలని ఆది చేసి పంపడం, ఇంకా ఇబ్బంది పిల్లలకి ఎవరన్నా మంచి మార్కులు వచ్చి మంచి ఆలోచనలు వాళ్ళు ఇంకా ఉన్నత అనుకుంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత మా వంతు ఆర్థిక సాయం అందించడం, ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మా తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి మమకారాన్ని రేపు భవిష్యత్తు తరాల యువతకు కూడా ఎక్కడో మార్గదర్శకంగా ఇక్కడ కనపడాలి. ఈ రోజు చూస్తున్నాం తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి నా కొడుకు ఇలా ఉండాలని తిని తినక ఎంతో మంది పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ క్రమంలో పిల్లలు కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ రోజు ఆ పిల్లలు తల్లిదండ్రులకు ప్రసూతం అందిస్తున్నారు.
అది కూడా ఒక రకంగా బాధాకరమే. అంటే అలాంటి విద్యార్థులని తీసుకొచ్చి మీ ఆఫీస్లో కూడా కొంత కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారంట. సో అంటే ఎలాంటి కౌన్సిలింగ్ చేస్తున్నారు వాళ్ళకి? అయితే ఇప్పుడు విలేజ్లలో మండలాలకు వచ్చే వరకు ఏంటంటే పిల్లలు అక్కడో ఇక్కడో కళ్ళు తాగడం అట్లాంటివి చదువుకుంటూ అలవాటు పడుతున్నారు. తాగుడుకు బానిస అవుతారు ఓపెన్ గా. అక్కడ ఓపెన్ గా పిల్లలు ఏమైతుందంటే మనం చుట్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు జనరల్ మన తెలంగాణ సంస్కృతి అదేమైందంటే వీళ్ళు ఇంటర్మీడియట్ కి వచ్చే వరకు అది కాస్త ముదిరి అయిపోయి ఏమైతుందంటే తల్లిదండ్రులు తెలవకుండా వీళ్ళు ఒక అలవాటుకు బానిసలేదు. ఏం చేస్తున్నారు అంటే 10th నుంచి ఇంటర్ వచ్చే వరకు డిస్కంటిన్యూ అయిపోయి ఆ పిల్లలు చెడు దూరలు బట్టి ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తుంటే పక్కదారుల పడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి విద్యాభ్యాసాలు వదిలేసిపోతున్నారు. అట్లాంటి పిల్లల్ని ఎక్కడైతే మనకు అందుబాటులో ఉన్నటువంటి పిల్లల్ని మనమే పిలిపించుకొని తల్లిదండ్రులు ఒక సైడ్ పిల్లగాని ఒక సైడ్ భవిష్యత్తు వాళ్ళ కళ్ళ ముందర ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం. ఎంతో మంది ఖరాబైనటువంటి పిల్లల పరిస్థితి ఇంకో ఫలానా మీ ఊళ్ళో పిల్లగాడే చెప్తినకపోతే ఈ పిల్లగాడు ఈ విధంగా మీ కళ్ళ ముందరనే అతను మన కళ్ళ ముందరనే ఆగమైపోయింది కదా. ఈ రోజు ఆ పిల్లగాడు మన కళ్ళ ముందర ఎన్నేళ్ళు మనం చూసుకుంటే 20 ఏళ్ళలో పిల్లగాడు 25-26 ఏళ్ళ పిల్లగాడు ఆగమైంది. ఈ రోజు వాళ్ళ దూరం అయిపోయింది చూస్తున్నాం కదా. ఏం చేసిండు, ఏం సాధించింది, 4-5 ఏళ్ళు ఎంజాయ్ చేసిండు అంతే కదా. ఎంజాయ్ చేసి ఆగమైపోయింది. అంటే అట్లాంటి పిల్లల్ని తీసుకొచ్చుకొని అది కాదు జీవితం. మీరు ఒక 20 ఏళ్ళు కష్టపడదు తర్వాత 60 ఏళ్ళు మీరు సంతోషంగా మీ ఫ్యామిలీతో జీవితాలు మీ తల్లిదండ్రులు సుఖపడతారు. నువ్వు ఒకే రోజు 50,000 సంపాదించాల్సిన అవసరం లేదు. నీకున్నటువంటి వనరులని 10,000 సంపాదిస్తావా, 5,000 సంపాదిస్తావా, 6,000 సంపాదిస్తావా. నువ్వు 6,000 సంపాదిస్తావు, 1,000-1,500 2,000 నీ దగ్గర ఉంచుకో. మిగతా అమ్మా నేను చేసిన కష్టాన్ని నీ తల్లిదండ్రులకు ఇచ్చినావు అనుకో, అది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా కుసబెడితే తల్లిదండ్రులు ఏడ్చి వీళ్ళు కూడా ఏడ్చి ఒకరికోళ్ళు కనెక్ట్ అయ్యి మళ్ళీ కొంతమంది నేను చదువుకుంటా మళ్ళీ అనుకున్న వాళ్ళకి మేము కూడా ప్రోత్సహించి చదువు పంపిస్తున్నాం. లేదు చదవలేని పిల్లలు ఏమైనా వనరులు ఉంటే చెప్పాయి అంటే మనకు చుట్టుపక్కల ఉన్నట్టు వనరులు కూడా వాళ్ళకి ప్రోత్సాహం కలిగించుకుంటూ ఎంతో మంది పిల్లల్ని ఇప్పటికి కూడా చుట్టుపక్కల ఉన్న వనరులని షాపులలో కానీ, బట్టల షాపులలో కానీ, ప్లంబర్ షాపులలో కానీ, ఎలక్ట్రిసిటీ దాంట్లలో కానీ, కాంట్రాక్టర్ల కింద కానీ, బిల్డర్ల కాడ కానీ, సూపర్వైజర్ల కానీ ఎంతో మంది దాదాపు ఎంతో మంది పిల్లల్ని మనం ప్రొవైడ్ చేసి పంపించేస్తాం. అదే విధంగా ఈ రోజు ఇట్లాంటి ఈ కష్టం చేయలేని పిల్లలకు కూడా ఈ రోజు వినూతనంగా ఆలోచించి మల్టీమీడియా ఈ రోజు ఎందుకంటే యూట్యూబ్ చూసుకున్నా, సోషల్ మీడియా చూసుకున్నా, రీల్ చూసుకున్నా, టోటల్ గా మొబైల్లోనే ఎడిటింగ్ చేసి ఎంతో క్రియేటివిటీ ఉన్నటువంటి పిల్లల గురించి అది కూడా ఆలోచన చేసి ఈ రోజు మల్టీమీడియా అనేది నల్గొండలో మళ్ళా ఫౌండేషన్ ద్వారా స్థాపిస్తున్నాం. ఎందుకంటే ఇది హైదరాబాద్కి వస్తే ఇక్కడ ఒక 50-60 వేలు ఫీజు కట్టాలి. మళ్ళా అకామిడేషన్ ఉండడానికి మళ్ళీ ఒక నెలకు ఒక 10,000 ఇల్లు కట్టాలి. అంటే ఇవన్నీ కట్టలేని పిల్లలకు మనమేంది ఫౌండేషన్ ద్వారా అక్కడ నల్గొండలో వాళ్ళకి దగ్గరలో ఉంటుంది నేర్చుకుంటామనే పిల్లలకు మేము అట్లా జస్ట్ ఒక మనం ఇట్లా చేస్తున్నామని ఒక గ్రూప్ లో ఇట్లా మెసేజ్ పెడితే సుమారుగా ఈ రోజు 100 మంది పిల్లలు వచ్చి పేరు రాయించుకొని పేరు మండలాలకి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా కాకుండా నల్గొండ జిల్లాలో ఇంతమంది ఉన్నారు. అంటే కేవలం ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే ఇంతమంది అయ్యారంటే అంటే దీని వెనక ఇంకెంత మంది నిరుద్యోగ వ్యవస్థ గురించి చదువు సరిగా చదవలేక చదువు వాళ్ళకు అభ్యంచలేక చదవలేని పరిస్థితిలో ఉన్న పిల్లలకు సరే ఈ రూపకంగా ఒక తోడు పడుతుందనే ఉద్దేశంతో మల్టీమీడియా తెచ్చి ఈ రోజు నేర్పించడానికి అది అంటే యువతకు చాలా మంచి స్కిల్ అది. అంటే జనరల్ గా మనం ఇప్పుడు ఏంటంటే ఎడిటింగ్ ఎవరైనా నేర్పిస్తారా లేకపోతే యూట్యూబ్ సంబంధించి ఎట్లా నేర్చుకోవాలనేసి చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు. అది చదువు వచ్చినా రాకపోయినా కూడా మామూలు వ్యక్తి కూడా ఫోన్లలో యాప్ల ద్వారా చేయగలుగుతున్నారు. చదువురాని పిల్లలు కూడా అంటే మామూలుగా చదువుకుని 10th వరకు బంద్ చేసినారు కూడా నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం. అయితే సదర్ విషయానికి వస్తే జనరల్ గా సదర్ అంటే ఒకప్పుడు హైదరాబాద్ లో బాగా ఫేమస్, చాలా మంది చేసేది.
అయితే ఇది మొన్న కాబట్టి అందుకన్నా ముందు కావచ్చు, మొన్న జరిగినటువంటి సదర్లో మేకల యాదన్న యాదవ్ చాలా గ్రాండ్గా సదర్ని సెలబ్రేట్ చేసిండు. ఒక బలగం అనే పేరుతోటి అందరిని పిలుచుకుండు అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. సో ఎందుకు ఆ సదర్ని అంత ఖర్చు పెట్టి చేయాలనిపించింది? అంటే హైదరాబాద్ లో చూస్తున్నా కార్పొరేటర్స్ వీళ్ళంతా చూసుకో, హరిబాబు చూసుకో, ఇక్కడ చూస్తే కొన్ని ఏరియాలలో వాళ్ళు ఒక ఉత్సాహం, పండుగ ఉత్సాహాన్ని ఒక ఆనందంగా ఆప్యాయతగా బలగం అనేది ఎందుకు పెట్టిందంటే ఆత్మీయ బలగాన్ని పిలుచుకొని ఒక ఉత్సవాన్ని చేయడానికి. అదే గాని దాన్ని ఇంకో వేరే రకంగా అంటే అంత బలగాన్ని పిలుచుకున్నప్పుడు ఆ రకంగా కూడా మనం వాళ్ళని ఆనందంగా సదరు ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో నాకున్నటువంటి బలగం, నా చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు గాని, రాజకీయంగా గాని అందరూ నాకు ఆత్మీయ మిత్రులు అందరూ, అన్ని పార్టీలకు అతీతంగా గాని, కులాలకు గాని, వివిధ అందుకనే బలగం అని ఎందుకు పెట్టుకున్నా అనుకుంటే అన్ని వర్గాల బంధువులు మిత్రులు అందరూ ఉంటారు. అది ఒక ఉత్సవంగా చేసుకొని నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో చేయాలనే ఆలోచన చేసింది. ఓకే. అయితే జనరల్ గా యాదవ్ల విషయానికి వస్తే యాదవ్ల పండుగ సదర్, అంటే సదర్లో చాలా ఆనందంగా ఘనంగా కూడా సదర్లు చేస్తున్నారు. కానీ మళ్ళీ జనరల్గా సదర్ అయిపోయిన తర్వాత ఇవాళ బిజినెస్లు తీసుకున్నా కూడా ఒక రాజకీయంగా కూడా యాదవ్లు ఎదగలేకపోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వేసుకుంటే ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. సో ఎందుకు, ఏం జరుగుతుంది అంటారు? రాజకీయంగా ఎదగలేకపోవడానికంటే ముఖ్యంగా రాజకీయ అవగాహనలో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రాజకీయం వచ్చే వరకు చూస్తే రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే గాడ్ ఫాదర్ అనేవాడు ప్రతి ఒక్కరికి ఉండాల్సి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సర్పంచ్, ఒక మినిస్టర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే కనీసం ఆడ ఒక జడ్పీటీ స్థాయో లేదా ఎమ్మెల్యే స్థాయో వాళ్ళని మనం పట్టుకపోవాలి. మరి పట్టుకపోవాలంటే ఆ స్థాయిలో లీడర్లు వీళ్ళు ఎక్కడ కూడా యాదవులకు లేకుండా పోయారు. ఇంకోటి ఎక్కడో అక్కడ ఉన్నటువంటి యాదవులు అక్కడో ఇక్కడో ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకే పరిమితమై వాళ్ళ యొక్క పరిమితాలలో ఉన్నటువంటి దానికి పరిమితం. అవసరం ఉంటే ఫోన్ ఎత్తే పరిస్థితి కూడా లేదు, ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. వాస్తవం యథార్థం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా సామాజిక వర్గాలు ఎందుకు అంటే ఒక బలంగా ఎకనామికల్ గా బలంగా ఉండాలి. రాజకీయంగా ఎదగాలంటే ఎకనామికల్ గా ఉన్నప్పుడు నీకు ఎకనామికల్ సోర్సెస్ ఉన్నప్పుడు నువ్వు రాజకీయంగా సేవకులుగా ప్రతినిత్యం ఆ పార్టీకి అనుబంధంగా ఉండి ఆ లీడర్లకు అనుబంధంగా ఉండి వాళ్ళకు నువ్వు ఈరోజు ఒక సర్పంచ్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి వస్తే మండల స్థాయి నుంచి జడ్పీ స్థాయికి వస్తే జడ్పీ స్థాయి కాన్స్టిట్యూషన్ స్థాయికి పోతుంది. ఒక కాన్స్టిట్యూషన్ స్థాయికి పోవాలంటే నీకు ఆ రికగ్నిషన్ ఉండాలి. అక్కడ ఉన్నటువంటి లీడర్లు నేను గుర్తుపట్టి నిన్ను పెద్ద చేయాలి అని ఉండాలంటే మనం ఎకనామికల్ గా ఉండాలి. ఎకనామికల్ తో పాటు రాజకీయంగా కూడా మనకు పరిచయాలు ఉండాలి. రాజకీయంగా పరిచయాలు ఉంటే వాళ్ళు కూడా మనల్ని ముందుకు నడిపించేటట్టు ఆలోచన చేస్తే ఇవాళ స్టేట్ లో ఎంతో మంది ఇప్పుడు లీడర్లు మేము లీడర్లు అని అందరూ అనుకుంటారు. మరి ఒక మండలాలు ఉన్నటువంటి లీడర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టి మరి రాజకీయంగా మీరు అందరూ ఇట్లా కోఆర్డినేషన్ గా ఉండి మనం రాజకీయంగా ఎదుగుతామని ఎందుకు పెడతలేరు మీటింగ్? అంటే అఖిల భారత యాదవ మహాసభ పెడుతుంది కదా, ఎక్కడ పెట్టింది? ఎక్కడ మండలాల కమిటీలు కానీ ఎక్కడ పెట్టింది? మీరు గత కొన్నేళ్లకి ఇప్పుడు ఈ క్షణం ఇయ్యాల ఒక రోజు మాట్లాడింది, గత ఒక 10 ఏళ్లకెళ్ళి తీయండి, హిస్టరీ తీయండి, తీసి ఎన్ని మీటింగులు పెట్టి ఎన్ని మండలాలలో పోయి అవేర్నెస్ చేసింది, ఎంత మందిని కోఆర్డినేషన్ చేసింది, ఎక్కడ మండలాలలోకి వెళ్ళి వచ్చినటువంటి జనాలలో కాడిపోయి ఏ సమస్య మీద మాట్లాడిరు, ఎక్కడన్నా ఒక కాడ కాకపోతే ఒక కాడ ఎక్కడ ఉన్నదో ఒకసారి చూపించండి. మీరు కోఆర్డినేషన్ ఎక్కడ చేసిరో చూపించండి. అంటే ఈ యాదవ సంఘాన్ని విభేదించి కూడా మీరు ఒక సంఘాన్ని స్టార్ట్ చేసిరంట, అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందన్న? అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి అనుకో జిల్లా స్థాయి నాయకులైనా మండలాల స్థాయిల నాయకులను కానీ గ్రామ స్థాయి నాయకులను కానీ ఈ రోజు గ్రామాలలో కూడా ఎంతో కొంత ఆర్థికంగా ఎక్కడో అక్కడో మనం కాలం అనుకోనో గొర్రెను అనుకోనో పిల్లని అనుకోనో ఏదో అనుకోని మనం బతుకుతున్నారు. వ్యవసాయం చేసి 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. కనీసం ఆ మండలాలు ఉన్నటువంటి నాయకులని పిలుచుకొని మీటింగ్ పెట్టి ఒక పరిచయం పెంచుకొని ఆ పరిచయం ఒక కోఆర్డినేషన్ గా మారి అదొక వ్యవస్థని నిర్మిద్దామంటే ఎవరు కూడా దానికి ప్రోత్సాహం లేదు. కొంతమంది స్వలాభం కోసం ఏమున్నా నేను జిల్లా నాయకులని నేను వాళ్ళు ఇల్లు పరిచయం అని ఈ సంఘం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికి కొంతమంది
ఆ సంఘాలని అడ్డు పెట్టుకొని నడుపుతున్న క్రమంలో మేమేమన్నా ఆలోచించినామంటే మండలాల నుంచి గ్రామ స్థాయి నాయకులని గ్రామ స్థాయిలో వాళ్ళకు సభ్యత్వం తీసుకొని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నాయకులు అందరిని కూర్చోబెట్టి సంఘం సభ్యత్వం సభ్యులని చేర్చి వాళ్ళకు ఒక మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా బాధ్యత ఉంటది, సంఘం బలపడుతుంది. అంటే దానికి వాళ్ళు ససమీర అన్నందుకు నేను సంఘం దాన్ని మీరు ప్రయత్నం చేసిరా అంటే ఈ విషయాలు చెప్పిరా వాళ్ళకి? చెప్పా, 1-2 సార్లు మీటింగులు పెట్టి కూడా వాళ్ళు ఇచ్చిన డేట్లకు మీటింగులు పెట్టినా వాళ్ళు అటెండ్ కాలేదు. ఎవిడెన్స్ ఉంది, అటెండ్ కాలేదు. కాకపోయిన క్రమంలో దాదాపు 500-600 మందితో మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఒకరిద్దరితో ఏదో పోయి లెటర్లు తెచ్చుకోలేము మేము. జిల్లా హెడ్ క్వార్టర్ లో భవనంలో కూర్చున్నాం. కూర్చొని ఒక 500-600 మందితో కూర్చొని మీటింగ్ పెట్టుకొని నాతో పాటు ఇంకొక వ్యక్తి కూడా పోటీ పడితే అక్కడ ఉన్నటువంటి జనాలకే వదిలేసినాం. ఎవరు మీరు ఎన్నుకుంటే వాళ్ళే సిద్ధమని వదిలేసినాం. అప్పుడున్న క్రమంలో నన్ను ఎన్నుకున్న క్రమంలో నేను కమిటీలు వేసి చెప్పడం జరిగింది. నేను విలేజ్ లో ఉన్నటువంటి లీడర్లని అందరినీ కూడా మండలం నుంచి గ్రామాల నుంచి తీసుకొచ్చి సంఘంలో సభ్యులు చేద్దామంటే అక్కడ ఉన్న కొంతమంది సభ్యులు మాత్రం దానికి ససేమిరని దాంతో పాటు అట్లా ఆరాధన సంఘం కొంతకాలం నడిచి అట్లా అంటే జనరల్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ కావచ్చు, యాదవ హక్కుల పోరాట సమితి కావచ్చు, అంటే దీంతో పాటు పోతే కొంత రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఒక క్యాడర్ అనేది ఉంటుంది. ఇండివిజువల్ అక్కడనే పెట్టుకుంటే ఒక పరిధి వరకే పరిమితం అవుతారు కదా, అట్లా అనిపించలేదా మీకు? రాష్ట్ర స్థాయి ఈ రోజు చూసుకుంటే వాస్తవికంగా మాట్లాడితే మేకల రాములు మంచి పోరాటం ఒప్పుకోరు. ఎందుకంటే పనిచేసిన వాళ్ళని ఎక్కడైనా గుర్తింపు వస్తుంది. ఓకే, ఆయన కాడ ఉన్నదో లేదో ఆఖరికి ఒక్కడిద్దరైనా వచ్చి ఆ సమస్య మీద మాట్లాడిపోతున్నారు. ఆయన చేతగాని పరిస్థితిలో కూడా కాక సోషల్ మీడియా ద్వారానైనా వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అనేది చెప్పారు. కానీ మరి మిగతా సంఘాలు అన్ని సంఘాలు బోర్డులు పెట్టుకుంటున్నాయి. మరి ఈ సమాజానికి మన యాదవులకు ఎక్కడో అక్కడో అన్యాయం జరిగినప్పుడు మరి ఎక్కడ ఎవరు నోడిపట్లేదు. మరి అట్లాంటప్పుడు యాదవాన్ని ఇంటికి పెట్టుకోవాలి, పోండి సంఘాన్ని పెట్టుకుంటే అయిపోతుంది. యాదవ సంఘాన్ని పెట్టుకొని మరి యాదవునికి అన్యాయం జరిగినప్పుడు వాని మీద అణచివేత ఒత్తిడి పడ్డప్పుడు కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు. మరి దాన్ని ఎట్లా యాదవ సంఘం అని మనం అంటే వాళ్ళకి భయం అవుతుందన్న. అంటే జనరల్ గా పొలిటికల్ లీడర్లతోటే జనరల్ ప్రెషర్స్ ఉంటాయి. మీరు ఒట్టేజా అనే విషయంలో మీరు పోయి అక్కడ మద్దతు తెలిపితే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ చేయించింది వాస్తవా కాదా? వాస్తవం. అంటే కొంతమంది ఫోన్లు చేయడం జరిగింది. ఆయన గురించి నీకు ఏం తెలుసు ఏంటి అని అడగడం జరిగింది. అంటే ఎందుకు వట్టిజా అనే విషయంలో మీరు ఎందుకు పోయి ప్రెస్ మీట్లు కానీ సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఏముందని? అంటే నేను ఒట్టజానేకు నాకు ప్రత్యేకంగా అనేది కాదు, కుల సభ్యుడిగా ఆయన జరుగుతున్నటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిసప్పాయింట్ అయ్యి అది ఏడ్చులు బొగ్గోలు పెట్టుకుంటారు. రోడ్ల మీద కూడా వచ్చి రోడ్ల మీద గొడవలు జరుగుతుంటే ఒక జిల్లా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనం సరే ఆయన ఏమైనా తప్పులు చేసినట్టుగా అయితే దానికి ఒక చట్టం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సినటువంటి కోర్టులు ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ఉన్నాయి. చట్టపరంగా దాన్ని చేసుకుంటూ పోతే ఎవరు కూడా ఏమన్నా రాష్ట్రంలో యాదవులు కానీ ఇంకో కానీ ఎన్నో చట్ట వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా నడుస్తున్నాయి. దానికి ఎందుకు మాట్లాడాలి? అంటే వాస్తవికంగా చట్టాలు మనకు ఉన్నాయి కదా, చట్టపరంగా పోతే ఎవరైనా కక్ష కట్టి దాని మీద వాళ్ళకు వివక్షత ఏదో చూపిస్తున్నారు అనే అపోహ వచ్చింది కాబట్టి దాని మీద మేము మాట్లాడాల్సినటువంటి సందర్భం. జనరల్ గా అంటే బిజినెస్ విషయాలకు వస్తే మీరు అన్నారు అంటే ఆర్థికంగా ఉంటే రాజకీయంగా మనకు కొంత పదవులు సంపాదించుకోవచ్చు అని. అంటే యాదవుల విషయానికి వస్తే యాదవుల దగ్గర ఎక్కడ పోయినా కూడా యాదవులు ఆర్థికంగా బలంగానే ఉన్నారని మనం కాకుండా అందరు చెప్తున్నారు. కానీ రాజకీయంగా సక్సెస్ కావట్లేదు అన్న. అంటే యాదవులు బిజినెస్లు చేయలేకపోయినా స్థిరాస్తులతోటి ఆధారపడి బతకడం వలన ఎందుకు ఈ ఆర్థికంగా వెనుకబాటుకు గురి కావడం జరుగుతుంది? యాదవులకు ఈ రోజు వాస్తవికంగా చూసుకుంటే భూములు అన్ని ఉన్నాయి. భూములతో పాటు పాడి పంట మీద ఎక్కువ యాదవులు డిపెండ్ అయి ఉంటారు. ఓకే, ఎందుకంటే పాడి పశువు మీద యాదవులకు ఏమనేది నమ్మకాలు. అవును, బిజినెస్ అంటే వాళ్ళకు అవగాహన లేదు. అలా పోతే పోతే ఏమో
ఏమవుతుందో ఏందో అనే విషయాలు మనకాడ పైసలు పాతుకుంటే ఊళ్ళకి అయినటువంటి ఒక పెద్ద మనుషులు ఇంకెవరు ఎంతలో వాళ్ళకి ఇచ్చేస్తారు. కారుకు 5 లక్షలు 6 లక్షలు వచ్చినాయి అనుకో, బిడ్డ పెళ్లి చేయాలనో లేదా కొడుకు ఏదైనా కూడా పెట్టాలంటే 5 లక్షలకి ఏం రావు. సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట వచ్చినప్పుడు అయ్యి కదా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళకి ఎవరు కనపడతారు ఒక మన దాంట్లో బిజినెస్ ఆ స్థాయిలో ఇంకా ఎదగలేక ఏం చేస్తారంటే ఆ పైసలు తీసుకొని వాళ్ళకి ఇస్తారు. అంటే వీళ్ళకు ఆ స్థాయిలో మెచ్యూరిటీగా కనపడేటువంటి వ్యక్తులు విలేజ్లలో ఇప్పటి వరకు వాళ్ళ బిజినెస్ ఆ స్థాయిలో ఎదిగినమని చూపించడానికి కూడా ఇప్పటి వరకు మండలాలకు వస్తే ఆ స్థాయిలో కనపడరు. 1% కూడా ఉంటారో నాకు తెలిసి ఒక మామూలుగా. అట్లా ఏంటంటే మన వాళ్ళ కాడ డబ్బులుండి కూడా బిజినెస్ లో వ్యాపారం చేయలేకపోతారు. వాస్తవికంగా ఈ రోజు మన ఊర్లలో చూస్తే మన కాడ ఉన్న డబ్బులు ఎవరి కాడ లేవు, మన కాడ ఉన్న భూములు ఎవరి కాడ ఏం లేవు. ఈ రోజు రేట్లు వీటిలో కూడా వాసన చెప్పి అనుకోని పోతే మన 50,000 కొంటున్నారు. వాస్తవికంగా చూస్తే భూములు కొనుక్కుంటారు, కానీ కాకపోతే బిజినెస్ పరంగా రొటేషన్ లో వెనకబడి రాజకీయంగా గాడ్ ఫాదర్స్ లేకనే రాజకీయంగా వెనకబడుతున్నారు. ఊర్లలో పోతే ఇప్పుడు రాజకీయంగా చూస్తే మొత్తం కమర్షియల్ రాజకీయాలు. ఒక సర్పంచ్ కావాలంటే 34 లక్షలు పెట్టాలి, ఓ వార్డ్ నెంబర్ కావాలంటే 3-4 లక్షలు పెట్టాలి. అంటే రాజకీయంగా ఈ రకమైనటువంటి కమర్షియల్ రాజకీయాలు అయినాయి కాబట్టిగా ఈ 15 లక్షలు పెడితే ఎక్కడ భూమి వస్తుందని మన వాళ్ళు ఆలోచన చేస్తారు. అంటే ఆర్థికంగా ఎదగకపోవడానికి, బిజినెస్ లోకి రాకపోవడానికి వాళ్ళకొక భయం. దాంతో పాటు పశు సంపద మీద, పాడి మీద మమకారంతో ఆ ఊరిని, ఆ ఊరిలో ఉన్నటువంటి భూమిని అది నమ్ముకొని ఊర్లలో ఇప్పటి వరకు 99% ఊర్లకే అంకితం అయి ఉన్నారు. అంటే మీరు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్న, కానీ రాజకీయాల్లో ఇప్పటి వరకు అంటే పోటీ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకు అంటే రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అంటే అవకాశాలు రావట్లేదా? అవకాశాలు అన్ని అందుబాటులోనే ఉన్నాయి, బట్ మనకంటూ ఒక గోల్ ఉంది. ఆ గోల్ సక్సెస్ అయినాక కంపల్సరీ ఆ సమయం వచ్చేటప్పటికి ఆ సమయంగా అనుకొస్తే అన్ని రకాలుగా అనుకూలిస్తే ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు అంటే రాజకీయంలోకి ఎంటర్ కాకపోయినా కొంత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి అక్కడ ఉన్నటువంటి నాయకుని కోసం కొన్ని పైసలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. సో అంటే ఎందుకు పెట్టాలని ఎందుకు అనిపించింది? పార్టీ మీద ప్రేమనా, వ్యక్తి మీద ప్రేమనా, ఏందన్న అసలు కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ సాధన కొరకు అందరితో పాటు మనం కూడా ఒక భాగస్వామ్యమై తెలంగాణ పార్టీ కోసం పనిచేసిన వాస్తవం. దాంతో పాటు అక్కడో ఇక్కడో అవసర నిమిత్త కోసం చేయడం జరిగింది. సరే పార్టీల పరంగా మనకు సరైనటువంటి ప్రోత్సాహం, ఎందుకంటే చెప్తున్నా కదా, మనకు మన అనేవాడు మనకు గాడ్ ఫాదర్ ఉంటే మనకు ఎక్కడో ఒకడ సపోర్ట్ ఉంటుంది. అది లేని క్రమంలో సరే మనం ఎంతసేపటికి ఒక పార్టీలో ఒక సభ్యుడిగా కొనసాగడం జరిగింది. కొన్ని క్రమంలో జిల్లా స్థాయిలో కూడా పోటీ పడడం కానీ దాన్ని అప్పుడు ఉన్న పార్టీ కేడర్ కానీ పార్టీ కానీ ఎక్కడ పోస్టులు ప్రకటించలేదు, అది అక్కడితో ఆగిపోయింది. ప్రస్తుతానికి మనం ఒక ఫౌండేషన్ ద్వారానే కార్యక్రమాలు కొనసాగిస్తాం. అంటే జనరల్ గా నల్గొండ విషయానికి వస్తే యాదవులు చాలా మంది కూడా ఎంపీపీలు అయ్యారు, జెడ్పీటీసీలు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు, కానీ దాని తర్వాత మళ్ళీ కనుమరుగైపోతున్నారు. అంటే ఏంది, ఎందుకు వీళ్ళు మళ్ళీ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు? ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు గతంలో నాకు జ్ఞాపకం వచ్చిన కాడి నుంచి చాలా మంది జెడ్పీటీసీలు అయ్యారు, అవును, ఎంపీపీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు. వీళ్ళందరూ ఏంటంటే ఆ యొక్క లీడర్షిప్ చేయలేకపోతుంది. లీడర్షిప్ చేయలేక ఏమైతుందంటే కొంతవరకు ఆ పదవి ఉన్నంత కాలమే ఆ ఊర్లలో వాళ్ళని మెయింటెనెన్స్ చేయడం, లేకపోతే ఇంకో ప్రోగ్రాంలకు అదే మెయింటెనెన్స్ చేసి అప్పు చేసుకున్నారు. అప్పు చేసి పూర్తిగా దాని మీదనే డిపెండ్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా కొన్ని సందర్భాలలో ఖర్చుల మీద పడి ఏం చేస్తున్నారంటే అప్పుల పాలవుతుంది.
అప్పుల పాలయ్యి ఏం చేస్తారంటే ఇంతో అరగుంట పొరగుంట అమ్ముకొని అవి తీసుకొని ఇక ఇండియన్ రాజకీయం చేసి ఏం సంపాదించాలని ఇంట్లో ప్రోత్సాహం జరుగుతుంది. ఆ సందర్భంలో వీళ్ళు సరైనటువంటి రాజకీయ అవగాహన లేక రాజకీయం ఎలా చేయాలో తెలియక కొంత కూడా నష్టపోవడం జరుగుతుంది. రాజకీయంగా చేసుకుంటే వ్యాపారంగా చేసుకుంటే ఎవరు నష్టపోరు. అంటే జనరల్ ఏం టాక్ నడుస్తుంది అంటే నల్గొండ ఏరియాలో ఒక సర్పంచ్ పోటీ చేయాలంటే ఓ ఎకరం 2 ఎకరాలు అమ్మాలి, ఒక జెడ్పీటీసీ పోటీ చేయాలంటే 5 ఎకరాలు అమ్మాలనే కాడికి వచ్చారు. అంటే ఎందుకు ఈ దుస్థితి? అమ్మాలంటే వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు అంతా అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. వ్యక్తిగతంగా మంచిగా ఉంటే ఒక రకంగా చూసుకుంటే ఒక్కొక్కరు రూపాయి పెట్టకుండా కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాస్తవికంగా ఉన్నారా అట్లా నల్గొండ? గతంలో నారాయణ భిక్షం ఒక కులం అనే పేరుతో రూపాయి పెట్టకుండా జడ్పీటీసీ అయింది. మన రామరాజు చూసుకుంటే యాదవ్ అనే ఒక కార్డుతో దాదాపు 26,000 ఓట్లు మన వేసిన వాళ్ళు. అట్లా ఏం లేదు. దానికి రాజకీయంగా అందరూ అట్లా వేయగలే. కాకపోతే రాజకీయంలో అవగాహనతో మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థలతో రాజకీయం చేయాలి. దాన్ని సరైనటువంటి అవగాహన లేక రాజకీయంలో అక్కడక్కడ దెబ్బతిని దాన్ని కోలుకోకపోవడం, మళ్ళీ తిరిగి రాజకీయం చేయలేక రాజకీయంలో చేసి ఏం చేయాలి? మనకు నిరంతరం మనకు ఇంతో నెలసరి మనకి ఇంత వస్తుంటే నువ్వు రాజకీయంగా సేవ మార్గంలో గాని పార్టీల క్రియాశీలకంగా గాని ఎప్పుడు తిరుగుతుంటే నీకు రాజకీయం ఎక్కడో నీకు గుర్తిస్తుంది. ఇప్పుడు మనకు పదవి ఉన్న రోజులు చేసి పదవి అయిపోయినాక ఊరికి అంకితం అయింది. ఎప్పుడో ఇప్పుడు వస్తే నిరంతరం పార్టీలో ఉంటేనే రాజకీయం నడుస్తుంది. మరి పార్టీలు ఉంటే మనకి ఇంటికాడ వ్యవస్థలు నడవాయి. మరి అక్కడ వ్యవస్థలు ఇటు అంటే వరకు దీన్ని బ్యాలెన్సింగ్ చేయలేక ఏమైతుందంటే ఈ గతంలో చేసినటువంటి మాకంటే పెద్ద పెద్ద వాళ్ళు చూసినా వాళ్ళు ఏమైనా ఇవాళ ఊర్లలోనే వ్యవసాయం చేసుకుంటూ ఏదో నడుపుతున్నారు. అంటే ఆర్థిక మూలాలు కరెక్ట్ గా నిలదొక్కున్నప్పుడు మీరు సరైన అవగాహనతో రాజకీయం చేస్తే ఎక్కడ నష్టం అనేది జరగదు. ఆ యొక్క లోపాలు వీళ్ళు గుర్తించలేని సమయంలో తొందరపాటు వల్ల కొంత నష్టపోతున్నారు మనం. ఓకే. జనరల్ గా అంటే మీ పిల్లల విషయానికి వస్తే ఒక పాప ఇలా సివిల్స్ పంపించడం జరిగింది, అంటే ఢిల్లీ వరకు. తర్వాత ఒక బాబు ఎక్కడ పని చేస్తున్నాను? ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీలో అంటే టెంపరరీ ప్రెసిడెంట్ చేస్తున్నాను. సో ఢిల్లీకి సివిల్స్ కోసం పంపించాలని ఎందుకు అంత సంకల్పం ఎందుకు తీసుకున్నారు? అంటే ఈ రోజు పిల్లలు చదువుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అయ్యారు అనుకో, ఆ తర్వాత మనకు అంతకు మించి ఏముండదు. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు సెటిల్ కావాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి. ఏ తల్లిదండ్రికైనా ఉండేది ఏంటంటే నా పిల్లలు సెటిల్ కావాలని ప్రతి. అదే విధంగా నాకు కూడా ఏంటంటే ఇండియన్ సర్వీస్ లోకి ఎందుకు పంపించాలనే ఆలోచన వచ్చిందంటే నేను ఒక సోషల్ సర్వీస్ గా నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకా మా పాప వాళ్ళకి ఏమైనా సెలెక్ట్ అయితే బాగుంటుంది కదా ఆశీస్సులో ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలచ్చు. పేద వాళ్ళకు సేవ చేసేటువంటి అవకాశం నాకు ఆరోగ్యంగా కూడా ఎక్కడొక్కడ వాళ్ళకు కూడా ఉంటుందనే ఆలోచనతో మా పాపని అటు పంపించాలంటే. ఓకే. అంటే ఫైనల్ గా ఒకవైపు వ్యాపారం చేస్తా ఉన్నారు. సో ఫైనల్ గా మేకల యాదన్న యాదవ్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారండి? మేకల యాదన్న యాదవ్ లక్ష్యం ఒకటే, సమాజంలో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఉన్నది. నేటి భావి తరాలకు భవిష్యత్తు యువతకు నేను చెప్పాల్సింది ఏంటంటే మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ మీరు గౌరవింపబడుతూ ఈ దేశానికి గౌరవింపబడేటువంటి యువకులుగా మీరు తీర్చిదిద్దుకొని ఈ దేశంలో మనం ఒక భాగస్వాములమై ఈ దేశాన్ని ముందుకు నడపాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. ఈ రోజు యువత ఎంతో మంది డ్రగ్స్ కు అలవాటు పడి నీ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి నీ జీవిత లక్ష్యాన్ని వదులుకొని నువ్వు నాశనం అయిపోతుంది. అట్లాంటి నువ్వు బాధ్యత పరుడుగా ఉండి అట్లాంటి అరికట్టడానికి నువ్వు ఒక బాధ్యత తీసుకుంటే ఈ రోజు మన దేశం శిక్షశామలమే. ప్రతి మానవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా
కష్టపడి ఈ యొక్క దేశానికి, ఉమ్, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఉమ్, నీకు పుట్టబోయే పిల్లలకు కానీ ఉమ్, ఒక బాధ్యత పరునిగా నువ్వు సక్రమంగా ఉమ్, నడవగలిగితే ఉమ్, ఈ యొక్క దేశం అమెరికన్ కూడా మించిపోతాము. ఓకే. ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరు, యువత ఉమ్, రేపు భావితరాలకు, రేపు భవిష్యత్తు, ఈ రోజు ఉన్నటువంటి యువత కూడా ప్రతి ఒక్కరికి నేను ఒకటి విన్నపం చేసేది ఒకటే, ఉమ్, మీరు మంచి మార్గంలో నడవండి, ఉమ్, మీ తల్లిదండ్రులను గౌరవించండి, ఉమ్, మీ యొక్క లక్ష్యాలను చేరుకోండి, ఉమ్, చక్కగా చదువుకోండి, ఉమ్, చక్కటి మార్గంలో నడుస్తూ ఉమ్, మీ యొక్క భవిష్యత్తు నిర్మాణాన్ని ఉమ్, మీరే తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి మీరు ఇవ్వాల్సింది యువత ఒకటే, ఉమ్, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవిస్తూ నువ్వు గౌరవింపవాలి. ఓకే. నేటి సమాజానికి మీరు భావితరాలుగా, భవిష్యత్తు నిర్మాణకర్తలుగా ఉమ్, మీరు ముందుకు నడవాలనే ఒక ఆకాంక్షతో నేను ఈ యొక్క దేశ భవిష్యత్తు పౌరులకు చెప్పాల్సినటువంటి విజ్ఞప్తి. ఓకే. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా ఇలానే మల్టీమీడియా ద్వారా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది పిల్లలకు సహాయం చేయాలని మీకు మా యాదవ్ విజన్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక యువత కనుక వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే ఇలా దేశం అభివృద్ధి చెందాలంటే యువత అభివృద్ధి చెందాలి అని అంటారు. సో కాబట్టి మీరు కూడా ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాబట్టి చూస్తూనే ఉండండి, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. Ah!